రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల కార్యక్రమాల అమలులో ఏలూరు జిల్లా రాష్ట్ర స్థాయిలో ముందు స్థాయిలో ఉందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాలులో శనివారం జిల్లా అధికారులతో కలిసి మీడియా సమావేశంలో జిల్లాలో అమలు జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో 70% సంతృప్తికర స్థాయిలో ఏలూరు జిల్లా రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్లో 30,669 మంది రైతుల నుండి 461 కోట్ల రూపాయల విలువైన 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని చెప్పారు. 78 లక్షల గోనె సంచులను రైతులకు అందించామని, ధాన్యం రవాణాకు 17,000 వాహనాలు వినియోగించామని అన్నారు. జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ జిల్లాలోని 664 గ్రామాలకు గాను రీసర్వే కార్యక్రమం మొదటి విడతలో 82 గ్రామాలు, రెండవ విడతలో 77 గ్రామాల్లో పూర్తయిందని తెలిపారు. మూడవ విడతలో ఇప్పటి వరకు 35 గ్రామాల్లో పూర్తయిందని, మరో నెల రోజుల్లో 60 గ్రామాల్లో పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇంతవరకు 2.43 లక్షల ఎకరాల్లో రీసర్వే కార్యక్రమం పూర్తి చేశామని ఆమె తెలియజేశారు. పంచాయతీల్లో స్వమిత్ర కార్యక్రమం ద్వారా సర్వే కార్యక్రమం చేపట్టామని అన్నారు. జిల్లాలో 11,716 ఎకరాల భూమిని 22A నుండి తొలగించామని, దీని కారణంగా 9,172 మంది లబ్ధి పొందారని తెలిపారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో 1.44 లక్షల మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలియజేశారు. సమావేశంలో నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, ట్రైనీ కలెక్టర్ శ్రీ పూజ, డిఆర్ఓ ఎం వెంకటేశ్వర్లు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అలా కంటిన్యూస్గా రివ్యూ చేయడం, ఆడిట్ టీం ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం, కేస్ బై కేస్ వెరిఫై చేయడం వల్ల జగనన్నకి చెప్తాము జేకేసీ అన్న దాంట్లో ఫీడ్బ్యాక్ కాలింగ్ మెకానిజం ఉంటుంది. దాంట్లో స్టేట్లో మన 2nd and 3rd పొజిషన్లో ఉన్నాము. అంటే 26 డిస్ట్రిక్ట్స్లో 2nd and 3rd ఆల్టర్నేట్ పొజిషన్లో ఉన్నాము. దాదాపు 70% దాకా సాటిస్ఫైడ్ విత్ గ్రీవెన్స్ అని చెప్పి ఫీడ్బ్యాక్ కాల్స్లో చెప్పడం జరిగింది. దట్ వే ఏలూరు ఈజ్ పెర్ఫార్మింగ్ బెటర్ ఇన్ స్పందన. అపార్ట్ ఫ్రమ్ స్పందన, ఇందాక జేసీ గారు చెప్పినట్లు ప్రొక్యూర్మెంట్, గోదావరి డిస్ట్రిక్ట్స్ ఎప్పుడు ప్రొక్యూర్మెంట్లో ముందుకు ఉంటాము. కంపారిటివ్లీ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ కన్నా ప్రొయాక్టివ్గా ముందే రెవెన్యూ డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా ముందే మాట్లాడి మనకి గోదావరి ఫ్లడ్స్ ఈసారి కూడా వచ్చింది. ఎప్పుడులాగా మన ముందే ప్లాన్ చేసుకొని వెళ్ళి వాళ్ళని తరలించడం, వాళ్ళకి కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకోవడం, ఇదన్నీ కూడా చేసుకోవడం జరిగింది. రీసర్వేలో ఈసారి మనకు ఒక అరౌండ్ 106 విలేజెస్ విత్ 1,37,000 ఏకర్స్ ఈ ఇయర్లో కంప్లీట్ చేసాము. ఓవరాల్గా 200+ అయినా ఈ ఇయర్లో 106 విలేజెస్ కంప్లీట్ చేయడం జరిగింది. అన్నింటికన్నా పెద్ద అచీవ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు నూజివీడులో వచ్చి ప్రోగ్రాం పెట్టారు. రాష్ట్రం లెవెల్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్న గవర్నమెంట్ ల్యాండ్, అసైన్ ల్యాండ్స్ ఏది ఉన్నాయో 20 years అబో ఎవరి పొజిషన్లో ఉందో అది ఫ్రీ హోల్డ్ రైట్స్ చేయడం. దీనివల్ల చాలామంది రైతులు, పేద రైతులు బెనిఫిట్ అయ్యారు. ప్లస్ ఎస్సీ కార్పొరేషన్ కూడా మనకు అసైన్మెంట్ 2003 ఫ్రీ హోల్డ్ అయితే దాదాపు 9,172 మంది బెనిఫిషరీ, 11,716 ఎకరాలు బెనిఫిట్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఎస్సీ కార్పొరేషన్ సంబంధించినది ఇప్పుడు కొత్తగా అసైన్మెంట్ వల్ల కూడా చాలామంది ఈ సంవత్సరంలో ల్యాండ్ రిలేటెడ్ దాంట్లో బెనిఫిట్ అవ్వడం జరిగింది. తర్వాత ఆరోగ్యశ్రీ ఈ ఇయర్లోనే 25 lakhsకి ప్రభుత్వం పెంచడం జరిగింది. ఆరోగ్యశ్రీ కార్డ్స్ కాకుండా PMJAY, ప్రైమ్ మినిస్టర్స్ జన్ ఔషధ్ యోజన PMJAY స్కీమ్ సంబంధించినది కూడా మనకు ఆ కార్డ్ జనరేషన్, ఆధార్ సీడింగ్ ప్లస్ ఈచ్ ఫ్యామిలీ కవరేజ్లో నేషనల్ లెవెల్లో మన 2nd place వచ్చాము. స్టేట్లో మన 1st లెవెల్కి మన ఈ సర్వే కంప్లీట్ చేసి ఈకేవైసీ చేసి వాళ్ళకి కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు చింతలపూడి రెసిడెన్షియల్ స్కూల్ అన్నది ఫంక్షన్లో పెట్టాము. తర్వాత మోడల్ కాలేజీ కామరపుకోటలో హాస్టల్ కట్టేశారు. కొన్ని సంవత్సరం నుంచి అది వాడలేదు. కానీ మనకి ఏలూరులో శాంక్షన్ ఉంది కానీ బిల్డింగ్ లేదు. ఈ బిల్డింగ్ని అక్కడ షిఫ్ట్ చేయడానికి కూడా ఒక 6 నెలల నుంచి మనం ఫాలోఅప్ చేస్తే దానికి సంబంధించి కూడా మనకు శాంక్షన్ ప్రపోజల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏలూరులో శాంక్షన్ అయిన హాస్టల్ని కామరపుకోటలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కన్వర్ట్ చేసి అక్కడ పిల్లలు వచ్చే సంవత్సరం నుంచి ఆడపిల్లలకి ఎక్స్క్లూసివ్గా హాస్టల్ అన్నది అరేంజ్ చేయడం జరుగుతున్నాయి.
ఇలా కాంప్రిహెన్సివ్గా అగ్రికల్చర్, హార్టికల్చర్, రెవెన్యూ, రీసర్వే, పంచాయత్ రాజ్ అన్ని డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఆదేశాల మీదే ఎస్పెషలీ నవరత్నాలు పథకాలకు సంబంధించి ఏలూరు జిల్లా అన్ని చోట్ల కూడా మనకు ముందందస్తులో ఉన్నాయన్న విషయం మీ అందరికీ తెలియజేసుకొని మీ అందరికీ కూడా వచ్చే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకొని సెలవు. థ్యాంక్ యూ.